ఆటో క్యాబ్ డ్రైవర్ మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆటో క్యాబ్ డ్రైవర్ మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రకటించాలి. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ఉచిత బస్సు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆటో కార్మికులకి ఇది మాత్రం పనికిరాని పథకం. దీనివల్ల ఆటో డ్రైవర్లు రిక్షాలు అలా అయితే వెళ్ళిపోయినాయి, ఆటోలు కూడా కొన్నాళ్ళకి కనుమరుగయ్యే పరిస్థితి. ప్రభుత్వం గారు 10,000 ఇస్తా అన్నారు, కానీ మాకు ఏ మూలన వస్తుంది? కుటుంబాలు అయితే రోడ్డు పడతాయి, ఎలా బతకాలి తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సును అమలు చేస్తుంది. ఉచిత బస్సు అమలు చేయడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులంతా రోడ్డునైతే పడ్డారు. మాకు ఇచ్చిన హామీలు అయితే అమలు చేయలేదు తప్ప మహిళలకు ఏదైతే ఫ్రీ బస్సు ఇచ్చారో ఈ రోజు కనీసం ఒక ఆటో బోనికి కూడా కాలేదు. ప్రతి మహిళ కూడా ఎవరైతే రైల్వే స్టేషన్ ప్రాంతంలో కానీ బస్ స్టేషన్ నుంచి వస్తారో ప్రయాణం చేసేవారు మాత్రం మాకు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు ఇచ్చారు, మేము బస్సు ఎక్కుతామని చెప్పి అనడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది అంటున్నారు. అసలు ఆటో డ్రైవర్ల సమస్య ఏంటి, ఫ్రీ బస్సు వల్ల దాని ప్రభావం ఆటో కార్మికులకు ఏ రకం ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కె దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము సింగనార్ డాబా కొట్ల సెంటరు, అట్లాగే చల్లపల్లి బంగళా, బస్టాండు, రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్లను అడిగాం. మహిళలు వచ్చే వాళ్ళందరూ కూడా ఆటో అని అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పెట్టారు, మేము ఉచిత బస్సుల్లో ఎక్కుతామని చెప్పేసి అని వెళ్ళిపోతున్నారు. గతంలో 12 గంటలు 400-500 రూపాయలు తోలేవాళ్ళు, ఇప్పుడు 4:30 అయింది. 100-150 రూపాయలు తోలటం కూడా కష్టంగా మారింది. ఏంటి కారణం అని చెప్పేసానంటే భార్య భర్తలు వచ్చేవాళ్ళు భర్తనే టికెట్ తీసుకుంటా మా భార్యకి ఉచితం కదని చెప్పని బస్సులు ఎక్కేస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజుల క్రితం ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రకటన చేసిన వెంటనే ఆటో కార్మికులకు కూడా ఆర్థిక సాయం ప్రకటిస్తానని చెప్పారు. కానీ నిన్న అంతా కూడా ఉచిత బస్సు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆటో కార్మికులకి ఇంత ఇస్తామని చెప్పేసి ఒక మాట కూడా మరి చెప్పలా. మరి నమ్మించి మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటా, లేకపోతే కావాలని చెప్పని వాళ్ళ మభ్యపెట్టి ఆటో కార్మికుల్ని మోసం చేయటం అని చెప్పనేది మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అందుకే ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులు నష్టపోయే క్యాబ్ డ్రైవర్లకి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మోటార్ సంఘాలని కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పినది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచే పడిందండి మాకు ఎఫెక్టివ్, ఫస్ట్ రోజు నుంచే. దీనివల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు మరి ఎవరికి చెప్పాలో మాకు కూడా అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో చేస్తారంటే ఏదో చేసి ఆటో డ్రైవర్ల మీద ప్రత్యేక భారం మోపినట్టుగా ఈ ఉచిత బస్సులు చేసుకొచ్చి లేనిపోయిన రిస్కులు చేసుకొచ్చి పెట్టారు. మరి మాకు పిల్లలు ఉంటారు, మరి చదివించుకోవాలి, ఉపాధి, ఇంటద్దులు ఇవన్నీ చూసుకోవాలంటే మరి ఆదాయం వస్తేనే కదండి. మరి ఈరోజు గవర్నమెంట్ పథకాలు లేవు. గతంలో 10,000 వేసేవాడు జగను, ఇప్పుడు అది లేదు. ఏదో చెప్పాడు, ఏదో చేస్తున్నాడు. ఇది మాత్రం పనికిరాని పథకం. దీనివల్ల ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక ఓలా, ఊబర్, ర్యాపిడ్ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక ఆటో కార్మికులు ఓలా, ఊబర్, ర్యాపిడ్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2014 రేటు ఈ రోజు కూడా అదే అమలు చేస్తున్నారు. ఇకపోతే ఈ రేటు పెంచకపోగా ఈ రోజు నుంచే ఓలా, ఊబర్ రేటు తగ్గించుకున్నారు. ఇంకా ఆటో కార్మికులు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఓలా, ఊబర్, ర్యాపిడ్ బంద్ చేసి ప్రత్యేక యాప్ గవర్నమెంట్ తరఫున ఒక యాప్ వదిలి మమ్మల్ని ఆదుకుంటే ఆటో డ్రైవర్లు ఏదో ఉపశమనం పొందుతాం. ఇది గమనంలో ఉంచుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నాదెండ్ల మనోహర్ గారు మీటింగ్ పెట్టమన్నారు నాయకులతో. ఏమీ లేదు.
మా నాయకులు పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. ఈరోజు వాళ్ళ ఇష్టం అయిపోయింది. మరి మమ్మల్ని మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? అది అర్థం కాని పరిస్థితి. మరి రవాణా మినిస్టరా, కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? రోడ్డును పడతారు, రేపు రోడ్డు మీదకి వచ్చేస్తాం, ఆటోలు పెట్టేస్తాం. ఏం జరిగిద్దో ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. నిన్న ఏం లేదు సార్, ఈ ఫ్రీ బస్సులు వదిలాడు. ఆడవాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారండి. మేము బైక్ మీద వస్తాంలే, భార్య భర్తలు వస్తారు కదా, మేము బస్సుకు వస్తాము, ఆడవాళ్ళు మీరు ఏదో ఒకటి వాళ్ళ పెట్టుకోను లేకపోతే బైక్ మీద రండి అని ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు. మాకేం నిన్న నుంచి ఏం లేదు. ఇక్కడ పైన చూస్తేనే వచ్చేస్తున్నారు. ఇప్పటికే 2 గంటల అద్దెబండే, ఇంకా ఫైనాన్స్ అంటే ఇంకా అద్దెబండే కదా సార్. ఇంకా వాళ్ళు కూడా ఎత్తపోయారు బండి, మా 2-3 దేశపోయారు. మేము ఏం చేయాలి? భార్య భర్తలు వీళ్ళేమో ఇంకా ఫ్రీ బస్ అని మొగుళ్ళు కూడా వదిలేసేటట్టే ఉన్నారు. మరి కడుపుని పెడితేనే కదా ఉండేది వాళ్ళు. ప్రతి బండి తోలితే 400 మిగులుతాయి. ఈ 4 ఇంటే కట్టాలి, ఇంట్లోకి కావాలి. ఏదంటే ఇంకా వాళ్ళు మగపిల్లలు మంచోళ్ళు అయితే పెడతారు, లేదా పెట్టరు. కోడళ్ళు పెడతారా? మాకు పెట్టరు. రాసి ఉంటే పెడతారు, మాకేం లేదు కదండి. ఏ పూట ఆ పూటే, లేదా ఆటోని తోలుకుంటాం మేము ఆస్తి ఉంటే. అది మా బాధ సార్. అదే అర్థం కావట్లేదు సార్ మాకు కూడా. ఈ బస్సులు కనుక తీసేస్తే దేవుడి దేవాల కొంచెం మళ్ళీ తేలుకుంటాం మేము. ఎన్నికల ముందు చెప్పారు అధికారంగా వస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పిన మరి ఆగలేదు కాదు. ఈ కొంతమంది ఆగట్లేదు కదా, వీళ్ళు ఆగట్లేదు. ముందు ఫ్రీ బస్సులు ఈ తడ ఓటేయం అంటున్నారు. మరి జగన్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చారు మాకు, 3 సార్లు ఇచ్చాడు. ఏది ఇన్సూరెన్స్ కట్టుకోవటమో, బండి రిపేర్కో, వాటికి ఇటుకో డ్రైవర్కి ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా లేవు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు అన్నారు, అవి లేవు ఈ 3 సంవత్సరాల నుంచి. ఇంకా మా కుటుంబాలు వదిలేసుకుంటాం మేము, అంతే. వదిలేయటమే, ఇంకేముండదు. వాళ్ళ బాధ వాళ్ళు, మా బాధ మీద పట్టమే. ఏం మాట్లాడాడు? మాట్లాడాడు అవన్నీ ఇస్తారు, మీకేం డౌట్ లేదు. 15,000 ఇస్తాం, 10,000 ఇస్తామంటే ఇంతవరకు ఏమి లేదు. సంవత్సరం ఇప్పుడు సంవత్సరం అవుతుంది దగ్గర రూపాయి ఇవ్వలే మాకు. ఆటో వాళ్ళకి కూడా 10,000 వచ్చాయి, కూడా అయిపోయినాయి. ఏం లేదు, పిలిచి మాట్లాడటం ఏం లేదు. ఆడే చెబుతుంది అన్నీ. ఇంకా సంవత్సరం ఆగండి, ఇంకా 4 సంవత్సరాలు ఆగండి, 5 సంవత్సరాలు ఆగండి. ఇంకా వాడు దిగిపోతాడు. వాడు దిగిపోడులే, ఎందుకంటే మోడీ ఉండదు కదా, వాడు దిగిపోడు. ఇప్పుడు మొత్తం దొంగొట్లే కదా పడ్డదే. మొన్న ఈ ఊరు ఏమి జరిగింది? ఆ ఊళ్ళో ఏ ఊరు అండి అది? అటు జరిగింది చూడు, అట్లా ఇది జరిగింది. మొన్న మన జగన్కి రాకుండా ఓట్లన్నీ వాళ్ళే గుర్తుకున్నారు పోలీసు వాళ్ళు. పులివెందుల్లో మొత్తం వాళ్ళే. ఒక ఊళ్ళో 10 ఉన్నాయంట, 1000 ఓట్లు. వీళ్ళు 8,300 ఎట్ట వస్తాయి వాళ్ళకి? మేము ఓట్లు వేయలేదని వాళ్ళు అంటున్నారు. అందుకోసం వీడికి ఇంకెక్కడుండా మేమేంగా ఏం చేసినా ఏం బతుకులేదు వాళ్ళకి అని వాడేంగా చేస్తున్నాం. పొద్దున్న నుంచి 300 తోలాం సార్. మామూలుగా జనరల్గా ఈ రోజుకు 400, 500 అలా తోలాం. ఆ 300 తోలడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మా నాయకుడు అన్నట్టుగా ఇద్దరు వస్తే ఏం చేస్తున్నారంటే, లేడీస్ని ఏమో బస్సు ఎక్కిచ్చేస్తున్నారు, జెంట్స్ ఏమో ఓలా బైక్ కానీ ఊబర్ బైక్ కానీ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఆటో కంటే చాలా తక్కువ పడుతుంది కదా. అలాగే ఇంతకుముందు 4 వచ్చారనుకోండి, మొత్తం కలిసి 10 రూపాయలు ఎక్కువ తక్కువ అటు ఇటుగా మాట్లాడుకొని ఎక్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే లేడీస్ని సపరేట్గా బస్సు ఎక్కిచ్చేస్తున్నారు. వాళ్ళేమో అవసరమైతే వాళ్ళు కూడా అదే బస్సులో వెళ్తున్నారు, లేదంటే బైకులు ఉన్నాయి కదా, అవి బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి అది మా పరిస్థితి ఏంటంటే, మరి నాయకులు మమ్మల్ని కూడా స్థానికంగా ఆదుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం. అదే 200-250 తోలేమండి. మాకు ఉన్న గ్యాస్కే సరిపోద్ది. తోలిన డబ్బులు గ్యాస్కే పోతాయి. మాకు ఇంటికి తీసుకెళ్ళడానికి రూపాయి లేకుండా పోయింది. ఈ ఫ్రీ బస్సులు పెడతాం వల్ల మాకేదో సాయం చేస్తానని ఆ రోజు ఈ ఉచిత బస్సులు పెట్టినప్పుడు ఆటో డ్రైవర్లు సాయం చేస్తాను, మీకు 10,000 చేస్తాను, మీకు లేకపోతే సంవత్సరానికి చేస్తాను, నెలకి చేస్తాను ఏదో చెప్పాడు ఆయన చంద్రబాబు. అదే ఇప్పటి వరకు ఏమి దాని గురించి మాట్లాడకుండా ఫ్రీ బస్సు అయితే వదిలేసానని చెప్తున్నాడు. మాకేమో ఇప్పుడు ఈరోజు చూస్తే పరిస్థితి చూస్తే ఎవరు దిగినా కూడా డైరెక్ట్గా బస్సు దగ్గరికి వెళ్ళిపోయి బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళ మగవాళ్ళతో ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతున్నారు. మేము టికెట్ తీసుకుంటాం, మగవాళ్ళ తరఫున మేము టికెట్ తీసుకుంటాం, ఆడవాళ్ళు మాకు ఫ్రీగా ఉంది, వెళ్ళిపోతాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం. అంతకుముందు జిల్లా వారి అని చెప్పాడు, ఇప్పుడేమో స్టేట్ వైడ్గా ఎక్కడికంటే అక్కడికి ఉచిత బస్సులు అనేప్పటికీ మాకు అసలు ఆటో ఈరోజు పొద్దున్న నుంచి ఎవరు ఆటో దగ్గరికి వచ్చి ఆటో అని అడిగిన వాళ్ళు లేరు.
మరి మా అన్య గోపురంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ మాట ఎలక్షన్ ముందే చెప్పారు కదా టీడీపీ. ఎలక్షన్ ముందు చెప్పారంటే మీకు మన ఆటో డ్రైవర్లు కూడా సాయం చేస్తా అన్నారు కదా. ఆ సాయం చేస్తా అనేది దాని గురించి ఏం మాట్లాడకుండా ఫ్రీ బస్సు పెట్టేశాము అని చెప్పి వాళ్ళు బస్సుల్లో ఎక్కి వాళ్ళతో పాటు వాళ్ళు తిరుగుతా ఏదో పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే మా ఆటో డ్రైవర్లకి ఏమైనా సాయం చేసినట్టు ఏం కనపడలేదు ఇప్పుడు దాకా. అదే అన్య గోపురంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా అదే ఉద్యమం చేసేదన్నా ఇక చంద్రబాబు మీద ఉద్యమం చేయాలి. ఇక పార్టీ పరంగా ఏదైనా సిఐటి పార్టీ పరంగా ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నాం మేము. అదే దానికి వచ్చి మాట్లాడదు. ఇంకా దానికోసం బంద్ చేయటం కానీ ఏదైనా చేయటం కానీ మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ సంఘాలన్నీ కలిసి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆటోల పరిస్థితి అంటే ప్రత్యామ్నాయం ఏం కల్పించలేదండి ఆటో వాళ్ళకి. సీఎం గారు ఆటో వాళ్ళ గురించి నిన్న ఫ్రీ బస్సు ఓపెన్ రోజు కూడా విలేకరులు అడిగిన దానికి ప్రత్యామ్నాయంగా చూద్దామని చెప్పారు. అది చూడటం ఎంతవరకు అనేది ఏంటి అనేది మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్న యూనియన్లకు కూడా ఏమి పిలిచి మాట్లాడి మీకు ఇది ఈ విధంగా అనేది భరోసా ఏమి ఇవ్వలేదండి. దాని గురించి మేము కూడా ఆలోచిస్తున్నాం. ప్రత్యామ్నాయంగా ఈ ఆటో డ్రైవర్లకు ఏదన్నా ఇచ్చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈరోజు అయితే ఏం తోలేదు సార్. ఎందుకంటే ఫ్రీ బస్సులు ఆటోమేటిక్గా స్త్రీలందరికీ ఫ్రీ బస్సు అంటున్నారు. ప్రజెంట్ ఈరోజు అయితే ఇంతవరకు కొంతమంది బోనీలు కూడా కారణంలో ఉన్నారు. పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది. ఇది చేసేది ఏం లేదు సార్. లాస్ట్ టైం ఇప్పుడు మనకి రిక్షాలు ఎలా అయితే వెళ్ళిపోయినాయో ఆటోలు కూడా కొన్నాళ్ళకి కనుమరుగయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉంది, అతి దగ్గరలోనే ఉంది. దాన్ని బట్టి సీఎం గారు ఆలోచించి ఏమన్నా ఆటో డ్రైవర్ల మీద ప్రత్యామ్నాయంగా ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే దాని గురించి ఆలోచిస్తే చేస్తే బాగుంటుంది. పెట్టండి ఆటో డ్రైవర్లకి 1,02,000 కోటి మంది డ్రైవర్లకి రాష్ట్రం మొత్తం మీద చాలా ఇబ్బంది. తినటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరాలు చాలా ఇబ్బందిగా గురి అవుతాం మేము. అది రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది ప్రాబ్లం అవుతుంది. కిస్తీలు అంటే ఇంకెక్కడండి, తినడానికి లేదు. కిస్తీలు ఎక్కడ కడతామండి? ఇప్పుడు తినడానికి ఉండాలి, కిస్తీలు బండి మెయింటెన్స్ కానీ ఇవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు గడవాలిగా, ఫ్యామిలీ ఉంటారు. ఫ్యామిలీ మరి ఏమైనా పోషించుకోవాలి వల్ల చాలా కష్టమైపోతుంది సార్. అది చాలా ఏం మాట్లాడలేదు కదా సార్. అస్సలు ఏం మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏం మాట్లాడాలి అసలు. ఏం మాటలు కూడా చెప్పలేదు అసలు. ఇంత ఇస్తామని అసలు వాళ్ళని ఆదుకుంటామని హెల్ప్ చేస్తామని కూడా ఏం చెప్పలేదు. ముందు చెప్పారు కానీ మనం చెప్పలేం. మళ్ళీ నన్ను మటుకు చెప్పలేదు అసలు. సైలెంట్గానే ఉన్నారు వాళ్ళు. ఏం చంద్రబాబు గారు గవర్నమెంటే మరి ఏమన్నా హెల్ప్ చేయాలండి. అది ప్రస్తుతానికైతే మరికి గవర్నమెంటే చూడాలి. హెల్ప్ చేస్తే ఏమన్నా కొంచెం, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఓలా ఊబర్ అండి అయిపోయిన తర్వాత ఎలాగలాగా కిరాయి కట్టుకోవాలా లేదా అని ఆలోచిస్తున్న టైంలోనే ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సులు అన్నారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు ఇది లక్షల్లో ఉన్నాయి. అందులో కొత్త ఆటోలు చాలా దించారు. ఈ జీవనోపాధి లేక ఆటో మీదే బతుకుతున్నారు చాలామంది. మరి ఎలా బ్రతకాలి ఏంటి అసలు? ఈ జీవనోపాధిని ఎలా కాటించాలి? మరి పిల్లలు చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు లేక ఆటో మీద పట్టుకున్నారు అందరూ. మరి ఏం పని చేయాలో తెలియక ఫ్రీ బస్సులు అన్నారు. మరి ఈ జీవనం ఎలా సాగించాలో మరి జనాలకి ప్రభుత్వానికి తెలియాలి. ఆటోలు ఉన్నాయి, ఆటోలు తగ్గట్టుగా బస్సులు ఫ్రీ బస్సులు మరి ఇంకెలా సాగిస్తారండి అర్థం కావట్లేదు. ఏదైనా ఉద్యోగాలంటే పనికి వెళ్ళాలంటే ఈ పనికి కూడా వెళ్ళలేరు. ఇక ఆటో మీద ఆధారపడి వస్తే కిరాయి కట్టుకుంటాం, లేదు. నిన్నదాకా ఓలా ఊబర్ అసలు ఈ వచ్చిన 10 మంది కూడా ఓలా ఊబర్కి వెళ్ళిపోతున్నారు తప్ప ఒకరిద్దరు ఆటో ఎక్కుతున్నారు. దీంతో సతమతం అయిపోతున్న టైంలో ఈ ఫ్రీ బస్సులు పెట్టారు. ఇంకెలాగండి అసలు? కుటుంబాలు అయితే రోడ్డు మీద పడతాయి. ఎలా బతకాలి తెలియక ఏం చేయాలి ఇప్పుడు జనాలందరూ? ప్రభుత్వానికి తెలియాలి ఇదంతా. జీవనోపాధి లేదు, ఏ పనికి వెళ్ళలేరు. ఆటో తోలేవాడు. సీఎం గారు ఏం మాట్లాడలేదండి అసలు. ఏమి బస్సులు వదిలేసారు, వెళ్ళిపోయారు ఉమ్మడి కుటుంబం అని చెప్పి. ఇప్పుడు జీవనోపాధి ఎలాగో మరి ఆటో డ్రైవర్లు ఎలా బతకాలో, ఏం చేయాలో, ఒకరికొకరు కొట్టుకోవాలో, దొంగతనాలు చేయాలో, ఎలా బ్రతకాలో వాళ్ళకే తెలియాలి గవర్నమెంట్కి. ఏం చేస్తాం సార్, ప్రయాణికులు దిగడానికి బాగానే దిగుతున్నారు. ఆటోలు ఎక్కుతామని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆటోలు ఎంతసేపటికి ఫ్రీ బస్సు వదిలేరు కదా, మీ ఆటోలు ఎందుకు ఎక్కాలి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వెనకాల 2 మగవాళ్ళు ఉంటే నువ్వు రవయ్యా ఆటో మాట్లాడించాలే కానీ నువ్వు రానిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు. మేమేం ఎలా బతకాలండి? మేము ప్రభుత్వం గారు 10,000 ఇస్తా అన్నారు కానీ మాకు ఏ మూలన వస్తుంది? ఇస్తానని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. ఏం చేస్తా అండి, ఫ్రీ బస్సులు వదిలేడుగా. ఇంకా మాకు రోజుకి 800 తోలేవాళ్ళం, 600 కూడా తోలేకపోతున్నాం రోజుకి. అది
ఇప్పుడు అది నాకు సొంత బండి కాబట్టి సరిపోతుంది. అది అద్దె బండికి 300 కట్టాలి, 300 పెట్టి గ్యాస్ కొట్టించాలి, దానికే పోతాయి. ఆ గ్యాస్ డబ్బులు కూడా తోలుతాం లేదో కూడా తెలీదు. అసలు వచ్చే ఆదాయం కూడా రాదండి ఫ్రీ బస్సులో వెళ్ళటం వల్ల. చాలా ఇబ్బంది, అది అంత మైనసే సార్. ఇప్పుడు ఆడుతూ పాడుతూ చక్కగా తోలుకునేవాళ్ళం. ఒక 800, 1000 రూపాయలు తోలుకుంటే 800, 600 ఇంటికి వెళ్తాయి. ఏది గ్యాస్ పోను. ఇప్పుడు మీ పెళ్ళం పిల్లలకి ఎలా పోషించుకోవాలండి? వాళ్ళు అడుగుతారు ఇంట్లో వాళ్ళు, ఈరోజు నీ సంపాదన ఎంతయ్యా అని. ఒకరోజు వస్తాయి, ఒకరోజు రావు. అది ఏం చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ వదిలేరుగా, ఇంకా అది కొద్దిగా ఆటో డ్రైవర్లు కూర్చు చూడమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందరూ ఫ్రీ బస్సులు ఎక్కేస్తున్నారు కదా సార్. ఆటో ఎక్కడం లేరు, వచ్చిన పాట మాట్లాడింది బస్సులు ఉన్నాయి, ఫ్రీ బస్సులు ఉన్నాయి కానీ వెళ్ళిపోతాం. ఆటో డ్రైవర్లు సాయం చేస్తున్నారు కదా. ఏది ఆగస్టు 15 రోజు చేస్తున్నారు. అసలు 300, 400, 200 కూడా తోలేదు సార్. అందరూ బస్సులకి వెళ్ళిపోతున్నారు. ఫ్రీ బస్సు ఆటో ఎక్కే పరిస్థితి.